11 సీట్లకి కేవలం 151 సీట్ల నుంచి 11 సీట్లకి పరిమితమైన పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని జనాలు కనీసం తలుచుకునే పరిస్థితి కూడా ఈరోజు కనిపించట్లేదు. ఎందుకంటే మీరు గత ప్రభుత్వంలో ఏ మంత్రిత్వ శాఖలో 25 మంది మంత్రుల్లో దగ్గర నాకు తెలిసి 23 మంది దగ్గర ఓటమి పాలు చెందారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా ఈసడించుకున్నాడు అనే దానికి చిన్న ఉదాహరణ క్రిత 2 మంత్రిత్వ శాఖల్లో కూడా మొత్తం అందరూ 23 నుంచి 20 దగ్గర మంత్రులందరూ ఓడిపోవడం నిజంగా మనం గమనించుకోవాల్సిన విషయం. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈరోజు అక్కడ నుంచి మా వైఎస్ఆర్సీపీ శ్రేణులు తమ ఉనికి తాము చాటుకునే దానికోసంగా ఓ పక్క కాపు నాయకుల చేత పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం, అదేవిధంగా చంద్రబాబు గారిని కమ్మ నాయకుల చేత తిట్టించడం, ఈ విధంగా మీరు ఉన్నారని చెప్పి మీ ఉనికి మీరు చాటుకునేదానికి మీరు చేస్తున్న ప్రయత్నమే తప్ప మరోదేది కనిపించడం లేదని జనాలు ఈ మధ్య అర్థం చేసుకునే పరిస్థితిలోకి వచ్చారు. ఇక మనం ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ప్రాజెక్ట్ని కూటమి ప్రభుత్వం కంప్లీట్ చేయట్లేదు అని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ఈ ప్రెస్ మీట్లు అనేది నిర్వహించడం జరిగింది. ఏదైతే కృష్ణా నదీ జలాలు మనం చూసుకున్నట్లయితే మహాబలేశ్వరం మహారాష్ట్రలో మొదలైన ఈ కృష్ణానది కృష్ణా జిల్లాలోని హంసల దీవి దగ్గర ఇది నాకు తెలిసి సముద్రంలో కలుస్తుంది. ఈ మధ్య పరాహికల్లో మనకున్నవి ఆల్మట్టి, నారాయణపూర్, జోరాల, శ్రీశైలం, సాగర్, ప్రకాశం బ్యారేజీల దగ్గర మనం కొన్ని క్యూసెక్కుల వాటర్ని మనం నిల్వ చేసుకుంటూ మనకి రైతులకి ఈ వాటర్ని మనం వినియోగించుకుంటూ వస్తున్నాం. ఇక్కడి నుంచి చూసుకున్నట్లయితే మనకి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు మీదుగా అక్కడ నుంచి బనకచెర్ల మీదుగా బనకచెర్ల దగ్గర నుంచి 3 పాయలుగా విభజించి ఓ పక్క తెలుగు గంగ, ఓ పక్క కేసీ కెనాల్, మరో పక్క గాలేరు నగరి ప్రాజెక్టుల మీదుగా ఇటుపక్క గ్రేటర్ రాయలసీమకు కానీ అదేవిధంగా మనం ఏ విధంగా అయితే తమిళనాడుకి ఇక్కడ తెలుగు గంగ ద్వారా పంపిస్తున్నామో ఆ నీళ్ళని కానీ మనం ఇక్కడ నుంచి పంపించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి చూసినట్లయితే శ్రీశైలం కన్నా ముందర సంగమేశ్వర్ అనే ప్రాజెక్టు ద్వారా సంగమేశ్వరం ప్రాజెక్ట్ని ఏదైతే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ పర్మిషన్ లేకుండా అన్రికగ్నైజ్డ్గా ఉన్నటువంటి సంగమేశ్వరం ప్రాజెక్టుకి జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, కూటమి ప్రభుత్వం దీన్ని నదీ జలాల్ని దుర్వినియోగం చేస్తుంది, కూటమి ప్రభుత్వం దీని మీద డబ్బులు ఖర్చు పెట్టట్లేదు అని చెప్పి ఇక్కడ ఈ కింద రాయలసీమ 4-5 జిల్లాల్లో ప్రెస్ మీట్లు నీ పార్టీ ద్వారా నిర్వహించావు. మనం చూసుకున్నట్లయితే కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ దగ్గర ఏదైతే పర్మిషన్ లేని యొక్క సంగమేశ్వర్ ప్రాజెక్టుకి ఇప్పటికే 2000 నీ హయాంలో దగ్గర 2900 నుంచి 3100 కోట్ల రూపాయల విలువతో ఈ ప్రాజెక్టు చేయాలి, ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి అని చెప్పి ఒక అన్రికగ్నైజ్డ్ ప్రాజెక్ట్ని తెర మీదకి లేపావు. నీ ప్రభుత్వంలో దగ్గర 900 కోట్ల పైచీలకు ఈ డబ్బుల్ని నీ ప్రభుత్వంలోనే ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ద్వారా నువ్వు ఆ నిధుల్ని దుర్వినియోగం చేయించుకున్నావు. ఈరోజు అవి చాలవు అన్నట్టుగా ఏదైతే మనకి దీని ముందర ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ 3 తెలుగు గంగ, కేసీ కెనాల్ మరియు గాలేరు నగరి ప్రాజెక్టులు పూర్తి చేసి ఈ నదుల దగ్గర నుంచి వచ్చే టీఎంసీ నీళ్లని వినియోగించి ఈ గ్రేటర్ రాయలసీమలోని 6 జిల్లాలు రైతాంగాలకి వినియోగించి ఈ రైతుల సమస్యలు తీర్చాలని చెప్పి ఓ పక్క కూటమి ప్రభుత్వం చేస్తుంటే నువ్వు సంగమేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏదైతే అన్రికగ్నైజ్డ్, ఎందుకంటే కేసీఆర్ తెలంగాణలో నుంచి ఆయన కృష్ణా ట్రిబ్యునల్కి మా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర